సార్ మీడియాపై కూడా ఏబీవీ ఛార్జ్ షీట్, ఇదే నేను చెప్పేది. ఆయన అడిగారు ఛార్జ్ షీట్ ఏంటి? ఛార్జ్ అని నేనన్నా సార్, ఆయన పోలీస్ అధికారి కదా. ఓకే ఓకే, పోలీస్ అధికారి కదా, ఆరోపణ చేస్తున్నాడు తీవ్రంగా. పైగా నాకు ఇది జరుగుతుందని తెలుసు, వాళ్ళు ఇవ్వరని కూడా నాకు తెలుసు. అయినా కానీ నాకు సోషల్ మీడియా లేకపోతే అసలు నా రాజకీయ ప్రవేశం సాధ్యమైండేది. అంటే ఎంత మాట చూడండి, అది సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి నా పోటీ వాడు ధైర్యంగా రాగలిగాడు. కానీ మీడియా అయితే అంటే ఏంటిది? నిజంగా నాకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ది కూడా ఉదాహరణ. 2019లో తెలుగుదేశంతో కలవనప్పుడు పవన్ కళ్యాణ్కు ఏమాత్రం వీళ్ళు ప్రచారం ఇవ్వలేదు. ఇవి ఎంత తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకనే ఆ పాత మిత్రులు ఇప్పటికీ నాతో ఆ విషయాలు షేర్ చేస్తుంటారు. మీడియా క్యారెక్టర్ అది, మీడియా మాయాజాలం అనే మీడియా లక్షణం. వాళ్ళకు కోరుకునే వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారైనా ఇంకొకరైనా వాళ్ళ పరిధిలో వాళ్ళకి అది ఉంటారంటే ఉంటుంది. కొన్నిసార్లు దూరం కూడా ఉండొచ్చు, మళ్ళీ దగ్గర కూడా కావచ్చు, మనం చెప్పలేము ఇవన్నీ. ఇప్పుడు జీవీ రెడ్డి మళ్ళీ తెలుగుదేశంలో పునఃప్రవేశం అని అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు జీవీ రెడ్డి లేకుండా సాయంకాలాలు గడిచేవి కాదు కదా ఈవినింగ్ డిబేట్స్. మరి కొద్ది రోజులకు ఆయన కనిపించట్లేదు కదా, మళ్ళీ ఆయన పునఃప్రవేశం కనిపిస్తారేమో తెలియదు. వాళ్ళు ఇష్టం అంటున్నా నేను. మా తెలుగుదేశాన్ని మేము బలపరుస్తాం, అవే మేము చేస్తామంటే వేరే విషయం. ఇప్పుడు 99 టీవీలో అన్ని పార్టీల వాళ్ళు కనబడుతుంటారు. అది వాళ్ళు ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. దాంతో నాకేమీ ఆక్షేపణ లేదు. కానీ ఎవరైతే జగన్ ఎవర్ బిఫోర్ అనే ఒక నినాదంతో రాజకీయాలు చేస్తాను అని బయలుదేరారో వారు కూడా, జగన్ ఇంత వ్యతిరేకించే వాళ్ళు కూడా జగన్ ఎవర్ బిఫోర్ అనే ఆయనకు తగినంత ప్రచారం ఇవ్వకపోవడంలో ఉన్న చాలా విచిత్రమైన విషయం కదా. అంటే వ్యతిరేకించడమే కాదు, మా ఎజెండా ప్రకారం వ్యతిరేకించాలి, మా గీతల్లో నడవాలి, అది సంగతి. అంటే ఏదో అడిగారు కాబట్టి చెప్తున్నాం మిత్రమా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరిని పిలవాలి, హెడ్డింగ్ పెట్టాలి, అదంతా వాళ్ళ ఇష్టం. పద్ధతి దాటితే అప్పుడు పోలీసులు కోర్టులు అంతే. సార్ మీడియా మీద అవన్నీ రాకూడదని నేను కోరుకుంటాను.